ప్రకృతి వ్యవసాయం అనే ఒక స్టాల్ దగ్గరికి వచ్చాం. పేరులోనే ప్రకృతి వ్యవసాయం అని ఉంది. ఇదైతే మన తెలుగు వాళ్ళదనమాట. లావణ్య రెడ్డి గారు, రమణారెడ్డి గారు అనమాట. ఇక్కడ ఉన్నారు ప్రకృతి వ్యవసాయ రైతు దంపతులు. అండ్ అసలు చూస్తుంటేనే వీళ్ళలో ప్రకృతి వ్యవసాయం ఆ కళ ఉట్టి పడుతుంది అనమాట. నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ రంగంలో ఉన్నారమ్మా మీరు? మేము 2002 నుంచి చేస్తున్నామండి ఈ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము. అంతకుముందు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళము. తర్వాత అందులో మొత్తం లాభసాటిగా అనిపించక మనకు ప్రకృతి వైపు మా వారి ఇష్టంతో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాం. ఇద్దరు, మీరు మీ హస్బెండ్ ఇద్దరు? ఓకే. నేను మా వారు వారి స్ఫూర్తితోనే వ్యవసాయం చేయడం కూడా వారి స్ఫూర్తి. సూపర్, అంతా మంచిగా దొరకారు మీరు హస్బెండ్ అనమాట. ఏమేం పండిస్తారమ్మా? మేమైతే ఇప్పుడు ఒక 30 రకాల పంటలు పండిస్తామండి. 30 రకాలు ఏవేవి అంటే మిర్చి, మెయిన్ కారం, బియ్యము, తర్వాత బియ్యం కూడా దేశీ విత్తనాలు, కుంకుమ పువ్వు, నవార, చిట్టి ముత్యాలు, సుగంధ సాంబా, ఢిల్లీ బాస్మతి, రక్తసాల, ఇట్లాంటి దేశీ వెరైటీలు పంపిస్తాము. దీంతోపాటు మిర్చిలో హర్షవర్ధిని అని దేశీ విత్తనం, వాటిల్లో అంతర పంటలుగా ధనియాలు, ఆవాలు, మెంతులు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, తర్వాత మినుము, పెసర, శనగ, కంది, ఇలాంటి పంటలన్నీ కూడా మేము ప్రకృతి వ్యవసాయంతోనే పండిస్తామన్నమాట. సొంతంగా మేమే పండిస్తాము, మేమే మార్కెటింగ్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఇవన్నీ మన దగ్గర పండించినవే? ఇవన్నీ మన దగ్గర పండించినవే. వాటితో పాటు మనకు మెయిన్గా హనీ, తేనె కూడా వస్తుంది. ఇప్పుడు 1 ఎకరకు 2-3 లీటర్లు అంటే బాక్సులు పెట్టకుండా ఈ అంతర పంటలతోని కూడా తేనె తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. మాకు 2 బాబులు. పెద్ద బాబు అయితే ఇప్పుడు బిజినెస్, మనదే బిజినెస్. ఎందుకంటే మనమే పండిస్తున్నాము, మనమే అమ్ముకోవాలి కాబట్టి ఎవరినో మధ్య దళారీ లేకుండా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటేనే ₹1 మిగులుతుందనే దాన్ని స్ఫూర్తితోటి మేము, మా బాబు కూడా మార్కెట్లోకి వచ్చి హైదరాబాద్లో షాప్ కూడా 5-6 నెలల కిందట ఓపెన్ చేయడం జరిగింది. ఆన్లైన్, ఆఫ్లైన్. అస్తినాపూర్లో సంతోష్ మాత టెంపుల్ ఆర్చ్ ఫస్ట్ లెఫ్ట్, ప్రకృతి వడి షాప్ పేరు. ఇదంతా ఎక్కడమ్మా పండించేది? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎక్కడ మాకు సొంతం 30 ఎకరాలు ఉంది. 40 ఎకరాలు లీజుకి తీసుకుంటాము. 70 ఎకరాలలో వ్యవసాయం చేస్తాం. మాకు 30 ఆవులు ఉన్నాయి, 4 ఎద్దులు ఉన్నాయి. మాకు 2 పని వాళ్ళు రెగ్యులర్ జీతగాళ్ళు ఉంటారు. తర్వాత రెగ్యులర్ కూలీలు కూడా ప్రతిరోజు 5 నుంచి 10 మంది వరకు కూడా కూలీలు ఉంటారు. అంటే మీరేనా, మీ పూర్వీకుల దగ్గర నుంచి వస్తుందా ఈ వ్యవసాయ రంగం అనేది? మా పూర్వీకులు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే, మధ్యలో కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు. మా మామయ్య టీచరు. తర్వాత కెమికల్ వ్యవసాయం చేసినాక అన్ని నష్టాలు, మామయ్యకు వచ్చిన జీతం కూడా వ్యవసాయంకి పెట్టి చాలా నష్టపోయినప్పుడు మా వారు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఈ వ్యవసాయం చేయొద్దు, మనం న్యాచురల్గా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని, ఉద్యోగం వచ్చినా కూడా చేయకుండా ఎవరికి చేయి చాపొద్దు, మనమే 10 మందికి పెట్టాలనే ఆయన స్ఫూర్తితోని ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మీరు పండించిన వాటిలో మీకు ఏది ఎక్కువ అమ్ముడుపోవడం కానీ, ఏది మీ స్పెషల్ అని చెప్పొచ్చు? మా స్పెషల్ కారం, మిర్చి, లావణ్య బ్రాండ్, లావణ్య కారం, కారువంగ కారం పొడి. అంటే మా గ్రామం పేరు కారువంగగా, మా ఊరి పేరు ఉండాలి మా కారంలో అనేది మేము కారువంగ కారం పొడి అని పెట్టుకున్నాం. దానికి ఒక బ్రాండ్ పెట్టాలని మనకు విజయరామ్ గారు అని ఉంటారు. అన్నయ్య వాళ్ళు మీరు ఏదో ఒక బ్రాండ్ ఉండాలి అంటే లావణ్య బ్రాండ్ అని మా వారు పేరు పెట్టి దాంతో మేము కారం అమ్ముకోవడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మేము ఏ క్లాస్ ఉన్నా వెళ్ళండి, రైతులకు అవగాహన సదస్సులకు వెళ్ళడం జరుగుతుంది. మేమిద్దరం వెళ్ళి చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లలో కూడా చెప్పడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే గిట్లా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎన్నో రకాల సబ్సిడీలు, అట్లాంటి సబ్సిడీలు ప్రకృతి రైతులకు గిట్లా ఇస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది అంటే ఇప్పుడు ఈ ఏవైతే విత్తనాల పండుగ ఉందో, మీరు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల మీకు ప్రయోజనం చేకూరిందా? ప్రయోజనమే చేకూరింది. ఏంది అంటే మనం పండిస్తున్నాము, మన లోపల, మన గ్రామం లోపల చుట్టుపక్కల ఇక్కడ 10 మంది వస్తారు కాబట్టి అందరికీ పరిచయం అవుతున్నాం. మనం విత్తనం గురించి కూడా వాళ్ళకి చాలామంది కొన్ని విత్తనాలు, దేశీ విత్తనాల గురించి తెలుస్తలే, వాళ్ళకు మనం అవగాహన చేయడం వల్ల వాళ్ళు సంతృప్తిగా చెందుతున్నారు. ఇలాంటి విత్తనాలు కూడా దొరుకుతున్నాయా, ఇన్ని రకాల విత్తనాలు మన తెలంగాణలో, మన దేశంలో ఉన్నాయి అనేది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మనసులో కలుగుతుంది. ఇంత మంచి విత్తనాలను పెట్టుకొని మనం ఎక్కడో వెతుకుతున్నాం అనేది వాళ్ళ లోపల అన్నమాట. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు అడిగిన దానికి మనం చెప్పడం వల్ల ఆ విత్తనం గురించి, దాని నాణ్యత గురించి, దాని క్వాలిటీ గురించి, దాని లోపల ఉండే మెడిసిన్ వాల్యూస్ గురించి వాళ్ళకు చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. మీరు ఇందాక ఏదైతే చెప్పారో అదే, ఈ దేశీ విత్తనాల గురించి చాలా మందికి కూడా అవగాహన లేదు, తెలియదు కూడా వాటి పేర్లు కానీ ఏది అని కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మా మెగా 9 టీవీ తరపున? మెగా 9 తరపున ఏంటి అంటే మీరు కూడా ఇంకా చాలా విస్తృతంగా దీన్ని
ప్రచారం చేయాలండి. రైతుకి ఎంత కష్టం ఉంటుందో, విత్తనంని ఎంత బాగా పండిస్తాడో, పండించిన రైతులు ఇలాంటి రైతులను ఇంకా మీరు ప్రోత్సహించి మీ ఛానళ్ళ ద్వారా చాలామందికి ఇష్టపడేలా వాళ్ళకు వీడియోలు తీసి పంపిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాము. ఇలాంటి సదస్సులు కూడా ఇంకా చాలా అన్ని చోట్ల జిల్లా వైజ్గా మండల్ వైజ్గా పెడితే అందరికీ కూడా పరిచయం. ఇవాళ వడ్లు అంటే బియ్యము అంటే వడ్లు ఎట్లుంటాయి, బియ్యమే పండుతాయా అని అడిగే రోజులు వచ్చినాయి. కాబట్టి వరి విత్తనం ఎట్లుంటుంది, వరి నాటు దశ నుంచి కోత దశ వరకు దానితోని బియ్యం ఎట్లా తీస్తారు అనేది కూడా మీ ద్వారా దాన్ని వీడియో తీసి పంపిస్తే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, చాలా ఉపయోగపడే సమాచారం అయితే మాకు ఈరోజు మీరు అందించారు. థ్యాంక్ యూ. మీరందరికీ కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలని, మీ ద్వారా చాలా మంది మారాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు రమణారెడ్డి గారితో మనం మాట్లాడదాము. నమస్తే సార్. చాలా పొగిడేశారనమాట మీ భార్య మీ గురించి. మా ఆయన నాకు స్ఫూర్తి, ఆయన లేకపోతే ఇదంతా చేయలేను అని చెప్పి. మీరేం చెప్తారు? మేమేం చెప్తాము, ఇప్పుడు పొగిడిన మనిషి ఒకప్పుడు మనకి వ్యవసాయం వద్దన్నది, అట్లా అంటే కూడా కొన్నిసార్లు ఫీల్ అయింది. అయితే ఎందుకంటే మొదలు మీకు మహిళలకు ఎట్లుంటా అంటే తొందరగా కావాలా అనుకుంటారు. అయితే దానికి ఇప్పుడు ఏమైందంటే ఒక 4-5 సంవత్సరాలు తను నమ్మేది కాదు, ఈ వ్యవసాయం అసలు ఇట్లా చేస్తే పంతదే, ఫర్టిలైజర్ లేకుండా పంట వంతదా అని. సికింద్రాబాద్ లక్డీ కఫూర్లో మారుతి గార్డెన్లో సుభాష్ పాలేకర్ గారిది 9 రోజుల్లో శిక్షణ జరుగుతుంటే దానికి నేను లావణ్యను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 4 రోజులు 5 రోజులు నేను వస్తున్నాను, నేను ఇంటికి వచ్చేస్తా ఉండను అన్నది. అట్లాంటి వ్యక్తి ఏమైందంటే ఈరోజు ఏ స్టేజ్కి ఇప్పుడు ఆమె అంత మంచిగా నేను మాట్లాడలేను అనిపిస్తుంది. ఇప్పుడు బయట మా ఊర్లో తప్పితే బయటకి ఎక్కడికైనా రమణారెడ్డి అంటే ఎవరికి తెలియదు. లావణ్య రమణారెడ్డి, ఓహో లావణ్య అనగా నన్ను వదిలిపెడతారు. అంటే ఏంటంటే ఇప్పుడు మహిళల ద్వారా ముందుకు చాలామంది మహిళలు, అందుకంటే మీ మనసులో పడితే ఖచ్చితంగా ఆ పని అవుతుంది. ఆ ఉద్దేశం నేను ఎక్కడ ఏ స్టేజ్ అని చెప్తుంటా. అందుకని తన మనసులో పడ్డా తనకు ఆ నమ్మకం కుదిరింది కాబట్టి ఆ చెప్పే విధానం కానీ ఏదైనా అని అరే వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అనేది ఒకటి వచ్చింది కాబట్టి దాంతో చాలా ముందుకు ఇది. ఈ రకంగా మేమేందంటే 5 నేషనల్ అవార్డ్స్ వచ్చినవి, ఒక 100 వరకు అన్ని చిన్న పెద్ద కలిసి 100 వచ్చినాయి. అవార్డు రావడం గొప్ప కాదు, 100 మంది రైతులు తయారు కావడం నా ఉద్దేశం అయితే అది. ఈనాడు రైతులు ఏంటంటే ఇంకో 10-15 సంవత్సరాలల్లో భూమిలో పంట పండిన స్థితికి వస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కలిసి ఎన్ని పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ వాడుతున్నారు, ఆసియా ఖండం మొత్తం కలిసి అన్ని వాడుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక. అట్లాంటప్పుడు ఏంటంటే ఇంకో 10-15 సంవత్సరాలలో భూమి పంట పండిన స్థితికి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ రకంగా కావద్దు అనుకుంటే ఏంటంటే మనం ప్రతి రైతు అయినా సరే మెగా టీవీ ద్వారా నేను వాళ్ళకి నమస్కారం పెట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటేసారి మొత్తం మారకండి, ఒకటేసారి పొలం మొత్తం మారకండి, ఒకటేసారి 10 బస్తాలు ఉంటే మొత్తం తగ్గియకండి. ఒక్క బస్తా తగ్గించిన దాన్ని అంత మాత్రాన మనకు వచ్చే నష్టం లేదు. 1 ఎకరంతో స్టార్ట్ చేయండి. మొదలు మీరు నాణ్యమైన తిండి మీ కుటుంబం తర్వాత సమాజానికి ఎట్టండి. ఈ పంటలు పండించడము, కారపొడి, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా మనం వినున్నాం ఒక దగ్గర. కానీ ఈ కాటన్ ఉత్పత్తి ప్రకృతితో న్యాచురల్గా ఈ కాటన్ పత్తనే తయారు చేయడము ఎట్లా సార్, ఎట్లా సాధ్యమైంది అట్లా? అది మొదలు సాధ్యం అంటే మనం అనుకుంటే ఏదైనా సాధ్యమవుతాం. స్వతంత్రం కూడా ఒక్క అడుగుతోనే మహాత్మా గాంధీ స్టార్ట్ చేసిండ్రు అంటారు. అట్లాంటిది ఏంటంటే మనం కూడా ప్రతిదీ కూడా ఏదైనా ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ కావాలి. ఒక మంచి కానీ ఒక చెడు కానీ ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు మొదలు స్టార్టింగ్లో కొన్ని బాలారి స్టాల్ అంటే చిన్నపిల్లలకు 10 సంవత్సరాల దాకా రకరకాల వ్యాధులు వస్తుంటాయి అంటారు. ఆ రకంగా మాకు కూడా ఎన్నో రకాలుగా సమాజం నుంచి కూడా ఎన్నో సవాళ్ళు ఎదురైనవి, వీళ్ళు చేస్తారా అని ఎన్నో రకాలు ఎన్నో విమర్శలు వచ్చినవి. కానీ వాటన్నిటిని అవి పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మీరందరూ అని ఎవరైనా ఇంత మన దగ్గరికి ఇంటికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి ఒకప్పుడు మేము ఇట్లాంటి సెమినార్లు ఏమన్నా మీటింగ్ జరుగుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ లేదని అంటే మేము ఒక చేతిలో సంచి బస్తా బ్యాగ్ తీసుకొని 10 కిలోల బియ్యం కానీ మిర్చి పౌడర్ కానీ తీసుకొని వచ్చేటోళ్ళం. మమ్మల్ని చూసి అందరు నవ్వేటోళ్ళు. ఒకప్పుడు ఒక ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యి కొద్దిగా ఉన్నది. తర్వాత ఏంటంటే దాన్ని మనం గెటాన్ అయినాం. ఈరోజు అన్ని రకాలుగా పంటలు పండిస్తున్నాం. ఇప్పుడు మేము ఇప్పుడు ప్రతిది కానీ మేము పల్సెస్ కానీ మిల్లెట్స్ కానీ ఆవాలు, ధనియాలు, మెంతులు, గోధుమలు, సోంపు, వామ ఇలాంటి ప్రతి పంటలు స్పైసెస్ కూడా ప్రతి పత్తి, మిర్చి, వరి ఇట్లాంటివన్నీ పండిస్తున్నాం, చేస్తున్నాం. 10 మందికి ఇస్తున్నాం. ఆరోగ్యాన్ని మేము ఆరోగ్యంగా ఉన్నాం, మా భూమి ఆరోగ్యంగా ఉంది. 10 మందికి ఇచ్చాడు, వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుతున్నామని అనుకుంటున్నాం. ఒక రకంగా ఇది ఒకరొకరు చేసి అయ్యేది కాదు కాబట్టి రైతులందరూ మారాలి. ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవరైనా ఇప్పుడు సైంటిస్టులు అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా 10 బస్తాలు ఫర్టిలైజర్ వేయమని 4 లీటర్ల మందు పెస్టిసైడ్ స్ప్రే చేయమని ఎవరు చెప్తలేరు. అట్లాంటప్పుడు రైతులే ఒక రైతును చూసి ఒక రైతు తాను 4 బస్తాలు వేస్తే నేను 8 వేస్తామని అనుకుంటున్నాడు. ఆ పోటీతత్వం అట్లా కాకుండా
అది తగ్గించుకుంటూ పంట పెంచుకుంటూ భూమి నాణ్యంగా ఉంటే మన పెద్దలు మన భూమి ఇచ్చిండ్రు, పంట వండేది ఇచ్చిండ్రు. ఇప్పుడు మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? పంట వండని భూమి ఇస్తున్నాం. అది కాకుండా భూమి ఆరోగ్యంగా ఉంటేనే భూమి ఆ పంట తిన్న రైతులు కానీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని మా కోరిక. ఆ రకంగా రైతులు అందరూ తయారు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి మా వంతు మేము సహాయం మేము చేస్తున్నాం. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఏ సెమినార్లో ఎక్కడైనా అని మేము చాలామంది ఫీజులు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ రకంగా ఏది లేకుండానే మేము చేస్తున్నాం. అట్లా చేయాలని అందరు రైతులు అందరూ తయారు కావాలని మేము మీ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. నమస్కారం అందరికీ. ఎంత సాదా సీదాగా కనిపిస్తున్నారు లావణ్య రెడ్డి గారు, రమణారెడ్డి గారు. 5 నేషనల్ అవార్డ్స్ వీళ్ళు గెలుచుకున్నారంట. కానీ చూడడానికి ఎంత సింప్లిసిటీ, ఎంత సాధారణంగా కనిపిస్తున్నారంటే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలమ్మా. మీరిద్దరు వ్యవసాయ రైతు దంపతులు వీళ్ళిద్దరు. అండ్ మీతో మాట్లాడటం, ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. విషయము ఇంకా మొన్న పోయిన జనవరి 26 కూడా మాకు రాష్ట్రపతి భవన్కి వెళ్ళి లెటర్ వచ్చిందండి. ఏంటంటే సాయంత్రం ఎట్ హోమ్ అనే కార్యక్రమం ఉంటుంది కదా, తేనీటి విందని రాష్ట్రపతి భవన్లో. దానికి కూడా మాకు ఆహ్వానం వచ్చింది. మేము ఇద్దరం పోవడం జరిగింది. చాలా ఒక రైతుగా ఉన్నందుకే మేము ఇన్ని రకాలుగా వచ్చినాం, ఇంత ముందుకు వచ్చినాం అనేది ఇదైతే మేమైతే రైతుగా గర్వపడుతున్నాం. ఈ విధానంలో ఈ ఆవును కానీ ప్రకృతిని కానీ దేశీయ ఆవును కానీ ప్రకృతి వ్యవసాయం చేసినందుకే మాకు ఈ గౌరవం వచ్చింది అనేది మేమైతే దీని ద్వారా మేము అందరికి చెప్తాం. రైతులు అందరూ ఆ రకంగా ఉండాలని కోరుకుంటాం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని రాష్ట్రపతి భవన్లో కలవడం ఒక మామూలు రైతు, ఒక మారుమూరు పల్లెటూరు రైతుకు సాధ్యం కాదు. ఇది ఎట్లా సాధ్యమైందంటే కేవలం ఈ వ్యవసాయం చేసినందుకు మాత్రం మాకు సాధ్యమైంది. ఇది మరీ చెప్తున్నా, రైతులందరూ ఇట్లా తయారు కావాలి. మనం ఆరోగ్యంగా, భూమి ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎస్, థ్యాంక్ యూ సార్.